నమస్తే K24 న్యూస్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఒక గ్రామంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రసమై బాలకిషన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దొంగలను, దోపిడీదారులను, తాగుబోతులను, వీరు బిర్యానీకి వచ్చే వ్యక్తులను ఒక చోట చేర్చి తనపై ఉసుగొల్పుతున్నారని ఆరోపించారు. చెడ్డీ గ్యాంగ్ను, ఇతరులను నా మీద ఉసుగొల్పిన కమిషన్ల నారాయణ నా ఫామ్ హౌస్ ముట్టడిగా చిత్రీకరించింది. నువ్వు కాదా కమిషన్ నారాయణ? నీ తీరు మార్చుకోకపోతే మేమే ముట్టడి చేస్తాం. ఒక్కసారి నా బలగం చూడు, నా బీఆర్ఎస్ కార్యకర్తల బలం ఎంత ఉందో చూడు అంటూ ఆయన ఘాటుగా హెచ్చరించారు. కోసము ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. మరి గత వారం రోజుల నుంచి మానకొండూరు నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. కరీంనగర్ జిల్లాలోనే మానకొండూరు అంటే అన్నపూర్ణ నియోజకవర్గంగా దీన్ని పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే చుట్టూ ఎటు చూసినా కూడా నదులు, కాలువలు, వాగులు, వంకలతోని, పచ్చని పొలాలతోని కలకలలాడుతూ ఉన్నటువంటి నా మానకొండూరు. ఎందుకంటే 6 మండలాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు, అటు మిడ్ మానేర్ కావచ్చు, అలాగే తోటపల్లి రిజర్వాయర్ కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, రంగనాయక సార్ కావచ్చు, మిడ్ మానేర్ కావచ్చు, అన్ని జీవ ప్రాజెక్టుల మధ్యన ఉన్నటువంటి ప్రాంతంలో మళ్ళీ ఎందుకో ఈ 10 సంవత్సరాలు ఎన్నడూ కూడా ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితిని నేను ఎమ్మెల్యే కాలంలో కూడా నేను ఎన్నడూ కూడా చూడలేదు. ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్నాయి అన్నటువంటి కొంతమంది రైతుల కన్నీళ్ళు ఒకవైపు కనబడతా ఉన్నాయి. కాలువలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి కొంతమంది బాధపడతా ఉన్నారు. బోర్లు ఎత్తినాయి అని కొంతమంది బాధపడతా ఉన్నారు. అరకొర కరెంట్ వస్తూ ఉన్నది, ఉన్న మోటార్లు కాలిపోతున్నాయి, ఆగమైపోతా ఉన్నాము, పెట్టుబడి రాలేదు, రుణమాఫీ జరగలేదు మేము అంటూ పాపం చాలా బాధలు కన్నీళ్లతోని చాలా మంది నాకు మెసేజ్లు పెట్టడం జరిగింది. నాకు ప్రత్యేకంగా కూడా వాళ్ళు ఫోన్లు చేయడం జరిగినది. మరి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నాకు ఒక అవకాశం 10 సంవత్సరాలు నన్ను ఒక ఎమ్మెల్యేగా అధికార పక్షంలో చూసినటువంటి ప్రజలు, బిడ్డ మా గొంతుగా కావాలి, నువ్వు మా సమస్యల మీదుగా కూడా నువ్వు మాట్లాడడానికి కోసము నువ్వు ఇటే ఉండాలని చెప్పేసి ప్రజలు తమ వైపు నన్ను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నిలబెట్టుకున్నప్పుడు తప్పకుండా 10 సంవత్సరాల కాలంలో పొద్దున లేచి ఎగిలివారంగా లేచి నేనే వాళ్ళ ఇళ్లకి వెళ్ళి వాళ్ళ నిద్ర లేపేది, వాళ్ళతోని వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకునేటువంటి, వాళ్ళ పండుగల పబ్బాలలో వాళ్ళ పెద్ద కొడుకుగా పనిచేసినటువంటి నాకు ఈ 10 రోజుల వారం రోజుల నుంచి చాలా మంది పిలిపివ్వడంతో నేను అన్ని మండలాలలో ఒక గ్రామాలను కొన్ని మండలాలను సందర్శించడం జరిగినది. అక్కడక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పాత్రికేయ మిత్రులతోని ప్రజా సమస్యలను పరిష్కరించే మరి ఈ ప్రాంత ఎమ్మెల్యే గారి కావచ్చు ప్రభుత్వ దృష్టిగా తీసుకుపోతున్నటువంటి సందర్భంలో ఆయా గ్రామాలకు వెళ్ళినప్పుడు నన్ను చాలా విషయాలు నాకు రాసి ఇవ్వడం జరిగినది. ఆ రాసి ఇచ్చిన దానిలో భాగంగా ముఖ్యంగా చాలా మందికి, అన్నా మీరున్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మా ఇంటికి తీసుకొచ్చి మా చేతిలో పెట్టి దండం పెట్టి పోయేటోళ్ళన్న, మేము 10 నెలల నుంచి మేము అప్లై చేసినాం, మా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటి కూడా మాకు రాలేదు, మరి ఇంతకు మాది ముట్టిందా ముట్టలేదా వచ్చిందో అనుకోవడంతో మాకు తెలుస్తలేదు అని చెప్పేసి చాలా మంది వాళ్ళ పేర్లు రాసియడంతో మేము ఆ పేర్లను తీసుకొని పోయి గతంలో మా పిఏ ఉంటాడు కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీసులో మేము ఎంక్వైరీ చేసుకోవడం జరిగినది. కొన్ని నంబర్లు, కొంత సీఎం రిలీఫ్ ఫండ్స్ అన్ని కూడా మరి చాలా రోజులుగా అవి పెండింగ్లో ఉన్నాయి. ఇవి ఏమవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడంతో చాలా చెక్కులు ఇప్పటి వరకే రిలీజ్ అయినట్టుగా మాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మేము రాసుకున్న తదనంతరము ఎవరైతే నన్ను అడిగినరో మా సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదు ఏమైందో తెలుసుకోమని నన్ను ఎవరైతే అడిగిరో వాళ్ళ పేర్లలో కొన్ని ఇల్లంతకుంటకు సంబంధించినటువంటి పూనబోయిన రవి ఒక చెక్కు 60,000 వాళ్ళ చెక్ వచ్చింది, వాళ్ళకి కూడా తెలియదు, చెక్ వచ్చినట్టు తెలియదు, ఏమైపోయింది అని చెప్పేసి మేము బ్యాంకులో ఎంక్వైరీ చేస్తే సత్యరావు పేరు మీద అది డ్రా చేసుకున్నారు, తీసేసుకున్నారు ఆల్రెడీ. ఇది రాసుకుందాం, అట్లాగే లోతుగా ఎంక్వైరీ చేసినాం. అక్కడి నుంచి ఇంకా ఇల్లంతకుంటలో లింగ శ్రీనివాసు చచ్చిపోయింది, పాపం చచ్చిపోయిన చెక్ తీసుకొని ఆయననే మళ్ళీ బతికొచ్చినట్టుగా మళ్ళీ ఉట్టి మళ్ళీ చెక్ డ్రా చేసుకున్నట్టుగా డ్రా అయిపోయింది 24,000. ఇక్కడ లక్క శ్రీనివాస్ పేరు మీద తీసి ఎల్లి ఇనిషియల్ వేసుకుంటా ఇనిషియల్ పేరు మీద తీసుకుంటా ఉన్నారు. ఇంకొక చెక్కు ముంజంపల్లి ఎల్ఏ అనేది 10 నెలలే ఆడ రిలీజ్ అయిన ఉంది. చెక్ నెంబర్ కూడా చెప్తా 838323 అని 80,000 చెక్కు. అంటే నేను మచ్చుకు కొన్ని మాత్రమే చెప్తా ఉన్నా. అన్ని పేర్లు మీకు చెప్పినట్టుంటే వాళ్ళని బెదిరించో లేకుంటే మాకు ముట్టిని అని చెప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మేము అన్ని విషయాలతో రాతపూర్వకంగానే దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్తో సహా మేము పై వాళ్ళకు కూడా పంపించడం జరిగింది. దీనికి సంబంధించిన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా మేము ఇవ్వడం జరిగినది. నేను పాత్రికేయ ముఖ్యుల సాక్షిగా మొన్న కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. మరి దీన్ని ఆరోపణ అంటారా, దీన్ని వాస్తవం అంటారా, మీరే చెప్పండి. పేర్లతో సహా చెప్తున్నా కదా, ఇది ఆరోపణ కదా వాస్తవాలు చెప్తే. అంటే దీన్ని జీర్ణించుకోలేరు ప్రజలు, తూతూ అంటా ఉన్నారు.
చచ్చిపోయిన పేరు మీద మేము ఈ పేలాలు ఏరుకునేటోళ్ళని చూసినా కానీ ఈ బీరుల కాడ పిండ కూడా తినేటోళ్ళని ఇప్పుడే చూస్తున్నామే మేము ఇదెక్కడి అన్యాయం అని చెప్పేసి ఊర్లలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతూ ఉన్నది గత 4-10 రోజుల నుంచి జరుగుతూ ఉన్నది. నేనేదో విమర్శ కోసమో ఇలా విమర్శించగానే తెల్లారి నేను ఎమ్మెల్యే అయిపోయినట్టు ఆయన దిగిపోయినట్టు నేను అట్లాంటి ఆ భ్రమంలో మనం లేము. గంత నీచంగా గంత కుసంస్కారంగా కూడా మేము ఆలోచించాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రాంతానికి బాధ్యత వహించినప్పుడు ఇలా చెక్కుల సంగతి ఏమంది అన్నప్పుడు నిజంగా నీకు సంబంధమే లేకపోతే నీ ప్రమేయమే లేకపోతే చెక్కులు అనేటివి డైరెక్ట్ గా ఇళ్ళకి వెళ్ళాలి. నీ కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మండలానికి ఒక్కరు ఇద్దరు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులో ఉన్నటువంటి ఒక ఇన్ఛార్జిని పెట్టుకొని ఆయన ద్వారా చెక్కులను తీసుకొని పోయి మారుపేర్లతో ఇడిపించుకుంటూ మీరు పంచుకుంటున్నటువంటి విషయము వాస్తవ విషయమే కదా. దీని ఆరోపణ అనేది ఉన్నది. నువ్వు కాదని చెప్పడానికి కోసం నేనే చూపిస్తున్నా కదా. ఇట్లా ఈ విషయాన్ని బయట పెట్టినందుకు చాలా మంది అలర్ట్ అయిపోతా ఉన్నారు. ఇక్కడ నా దగ్గర చాలా పేర్లు కూడా ఉన్నాయి. సరే, ఈ విషయాన్ని తీసుకొని ఒకవైపు అలాగే ఇలా రైతులు ఎక్కడికక్కడ మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఊర్లలో ఇది మేమన్నది కాదు, పెద్దలింగాపూర్లో రైతులు 18 రోజుల నుంచి అన్నమో రామచంద్ర అంటూ పండుగ పూట ఏడాదికో పూట ఓలి పండుగ ఆడుకుంటూ ఉంటారు. ఓలి పండుగ రోజున కూడా వాళ్ళు ఓలీల రంగ ఓలి, మా బతుకాగమాయ ఓలి, మా కాలువలెండిపాయ ఓలి అని పాడుకుంటా ఉన్నారు. మీరు చూసిన అవన్నీ అందులో వచ్చి వాట్సాప్ గ్రూపులలో వచ్చినాయి. ఇక్కడనేమో ఈడ గోదావరి గట్టు మీద రామచిలుక అని ఇక్కడ కాంపాఫీసులో రంగులు చల్లుకొని డ్యూయల్ చేసుకొని పాడుతూ ఉంటే మా బతుకాగమాయ ఓలి, మా కన్నీలకు బాధుడేవారు ఓలి, ఆడున్నావు సత్తన్న ఓలి, ఇవనన్న రావా ఓలి అని, నిన్న చూస్తే నిన్నలేవు, మొన్న చూస్తే మొన్నలేవు, ఇయ్యలన్న రావ సత్తన్న అని చెప్పేసి వాళ్ళు పాటలు పాడుకున్నటువంటి వీడియోలన్నీ కూడా మీరు చూసిరు. ఇలా ప్రజలందరూ కూడా దీని మీద ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో అటు మేము గుండారంలో రంగనాయక సాగర్ నుంచి ఎంఎస్ కాలువ ఒకటి 5 నంబర్ ఉంటుంది. పాపం వాళ్ళు 300-400 ఎకరాలు ఎండిపోయినాయి. నేను మొన్న పోయినా అక్కడ మాట్లాడినా ఒక కాలువ పైప్ అయితే కొన్ని నీళ్ళంతా పాపం ఈ లోగా వాళ్ళు ఎండిపోయినాయి. చిన్న హై వోల్టేజ్ తప్ప లో వోల్టేజ్ ఉండేనే ఉండదు. ఆయన ఒక్కరికి లో వోల్టేజ్ ఉన్నది, ఈయన ఒక్కరికి. నేను చెప్తున్నా కదా, బ్రహ్మాండమైనటువంటి కరెంట్ వెలుగులు ఇస్తున్నా కదా, ఇది అబద్ధం కాదే. నువ్వు లెక్క తీసుకో. నీకు అసలు ఏ ఊరు కావాలంటే నీకు అది కూడా తెలియదు. ఏడేడా కట్టమంటే బ్రహ్మాండంగా కట్టించిన ఎక్కడికక్కడ మా ఊరు నుంచి మొదలు పెడితే ఇగో లింగాపూర్ కావచ్చు, ఇక్కడనే కొన్ని చెప్తున్నా, నీకు దేగిపల్లి కావచ్చు, ఇక్కడనే కొన్ని చెప్తున్నా. అన్ని మండలాలు 5-6 ఒక్కొక్క మండలంలో 25 సబ్స్టేషన్లు నేను తీసుకొచ్చి ఇచ్చిన. అలాగే కాలువలు రెడీ చేయించిన, పంట కాలువలు తీసుకొచ్చి ఇచ్చిన. అలాగే ముఖ్యంగా రోడ్లు ఇల్లంతా గుంట నుంచి సిద్దిపేటకు 4 లైన్స్ రోడ్డు శాంక్షన్ చేయించిన. దాన్ని టెండర్ పెట్టుకొని క్యాన్సల్ చేయించినాడు. దానికి ఏ అవసరం లేదు. పెదలింగాపూర్ నుంచి డబుల్ బోర్ రోడ్డు తీసుకొచ్చిన. అసలు రోడ్లు అయితే లెక్కలేనటువంటి రోడ్లు తీసుకొచ్చిన. మరి నువ్వేం చేసినావు? ఉన్న రోడ్లను అన్ని క్యాన్సల్ చేయించుకున్నాడు. ఎందుకు క్యాన్సల్ చేసిండని నేను అడిగినా. ఏమో సార్ మీరు తీసుకొచ్చిన రోడ్లని క్యాన్సల్ చేసిందన్న. అది క్యాన్సల్ ఎందుకు చేసిన ఎవడని తెచ్చుకుంటాడు తప్ప ఈ ఇచ్చగొట్టేడు ఎవడని ఉంటాడా? ఎందుకు క్యాన్సల్ చేసినంటే ఓహో ఇప్పుడు అవి క్యాన్సల్ చేయించి మళ్ళీ తెప్పిస్తే కొత్త కాంట్రాక్టర్ వస్తారు కాబట్టి మన దగ్గరకు వస్తుంది కమిషన్. ఇంత చెండాని మన ఆలోచన వరకు ఉంటుందా? నారాయణ సార్ ఒకసారి ఆలోచన చేసుకో, చదువుకున్నవి ఒకసారి ఆలోచన చేయి. ఈ పాత కాంట్రాక్టర్లు మార్చేస్తే కొత్త కాంట్రాక్టర్ అయితే కమిషన్లు ఇస్తాడని ఏమన్నా రోడ్డు క్యాన్సల్ చేస్తాడా ఏమన్నా ప్రపంచంలో? ఇది అబద్ధమా? చెప్తావా నువ్వు? అబద్ధమా? నేను ముంగటికి వచ్చి చెప్తావా? నీ డీలకు ఎంత క్యాన్సల్ లెటర్లు ఇచ్చినావు తీయమని చెప్తావా? నేనేమంటున్నానే నీకు పని చేత కాదు, రసమై చేయలేదన్నావు. 148 గ్రామాలు ఉంటే నీకు తెలియదు. సుమారు 100 గ్రామ పంచాయతీలు కట్టించిన, సుమారుగా 120 మహిళా సంఘాలు కట్టించిన, కుల సంఘాలకు లెక్కనే లేదు, హద్దు అలిపే లేనటువంటి కుల సంఘాలను తీసుకొచ్చిన, మొత్తం గ్రామ పంచాయతీలను తీసుకొచ్చిన. సీసీ రోడ్లు అయితే 100కు 90% ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కట్టించిన, టాయిలెట్లు కట్టించిన. ఇదైతే రసమై బాలకిషన్. ఇలా హరీష్ అన్నకు ధీటుగా, కేటీఆర్కు ధీటుగా బ్రహ్మాండంగా అభివృద్ధి ప్రదంలో నేను వాళ్ళ సరసన నిలబడేటట్టు నా నియోజకవర్గాన్ని అద్భుతంగా చేసిన. ఎగపోసుకుంటా ఎగురుకుంటా మరి వచ్చినవా వెల్ది నుంచి? వెళ్ళి నువ్వు ఒక్కసారి వెల్ది నుంచి కారు తీసుకొని నీ కళ్ళ కంకర కొడతారు. ఇప్పుడు వాళ్ళు వెల్ది నుంచి లక్షపూర్ నుంచి ఎట్లా రోడ్డు నడిచే పరిస్థితి అదే వెల్ది నుంచి. నువ్వే కదా ఆయనకు పాదయాత్ర పెట్టిన కదా పెద్ద మొగోడు అని చెప్పేసి ఇట్లా చేస్తాడు ఆ రసమై అట్లా చేస్తాడా ఆహా ఓహో అని చూసినావు కదా. మరి ఏమైపోయినావని నేను అడుగుతా ఉన్నా. గన్నేరువారం రోడ్డు ఎంత డ్రామా నడిపించినావు నీ కాంగ్రెస్ కార్యకర్తలతోని. ఒకటి రాష్ట్ర సాధన రోడ్డు సాధన అని సమితి పెట్టించి ఏదో అంగమయ్య నువ్వు పోసే కోటల కాశపోయేటోళ్ళు ఎవరున్నారే దాంట్లో? చాలా మంది బాధపడ్డారు. కానీ ఇది ఎక్కడన్నా మేము ఎన్నడూ చూడలేదు ప్రపంచంలో. 10 సంవత్సరాలు నువ్వు ఉన్నావు తప్ప ఎవరన్నా ఇల్లు ముట్టడి చేయమన్నావా? ఎవరన్నా మీద దాడి చేయమని చెప్పినవా? ఎంత మంచిగా నడిపినవన్నా? 10 ఏళ్ళకి ఇట్లున్నా అదే పోలీస్ స్టేషన్ అది అని చెప్పేసి ఆడికి వచ్చి వాళ్ళకి ముందే అది చేసుకొని అక్కడ చాలా మంది నేను అడిగిన ఏందే గిట్ వచ్చిన అని ఒకరికి ఫోన్ చేసిన. ఏం లేదా ఇక్కడ దావత్ పెట్టినట్టన్నా మాకు అని చెప్పేసి నిజంగా చెప్తున్నా. బిర్యానీ ఆడ పోయినప్పుడు 200 వచ్చినానికి ఆయన పక్కనే పెట్టిండు కదా. నిన్న మీరు చూసిరు అలా ఆ పక్కనే దావతు
ఆయనకి వచ్చిన వాళ్ళకి దావత్ పెట్టిండు. నేను విచిత్రమైన పరిస్థితులు ఏంటంటే కనీసము నీ పరిస్థితి అట్లా ఉన్నది. నువ్వు అధికార ఎమ్మెల్యే ఉన్నా కూడా నువ్వు చెప్పితే మోమాటానికి రేపు పొద్దుగాల పాపం ఎవడో ఏమైనా ఆశపడి వచ్చినదే తప్ప ఓ డాక్టర్ ఇసుక డాక్టర్ పట్టుకుంటే ఇడిపిస్తాడేమో అని వచ్చినాడు ఒకడు ఉన్నాడు. నేను మట్టి కొట్టుకుంటే అడ్డం పడకుండా ఉండడేమో అని ఒకడు వచ్చినాడు. ఒకడు జూదాలు ఆడుకుంటాడు, బేంగెట్టింగ్ చేస్తూ ఉంటాడు. నీ దాంట్లో ఎట్లా ఒక్కొక్క మండలంలో ఎంత చక్కగా అనపోతున్నారు నీ మండలంలో. ఒకడేమో సీపీలు పనులు అమ్ముకుంటాడు, ఒక మండలం ముందు పంచుకుంటాడు. ఒకడేమో బెట్టింగ్లు ఆడుకుంటా ఉంటాడు. ఇక మీకు చెప్తా ఉంటే నేను ఇట్లా అంటే ఇక సరే నేను వాళ్ళ గురించి ఆ కార్యకర్త తప్పలేదు, ఎవడైనా ఆశపడిపోతే పోతాడు. నేను నిజంగా చెప్తున్నా, నిన్ననే అనుకున్నాం మేము. ఇలా చూసారు కదా, నువ్వు ఇంత పిలిపిస్తే ఆరు కనుక నిన్న వీళ్ళకి పిలిపించి నేను కనుక నేను ఇదే బెచ్చెక్కి నా కార్యకర్తలు నా కుటుంబ సభ్యులకు పిలిపిస్తే మీరు ఇంటికి వచ్చేటోళ్ళ మళ్ళా తిరిగి. నేను ఒకటే మీరు అడుగుతా ఉన్నా, ఏం పాపం చేసిరని వాళ్ళకు నాకెందుకు వాళ్ళతో కొట్లాట? రేపు ఈపులు వలుగుతాయి, కాళ్ళు ఇరుగుతాయి. ఇంటికి పోతే ఏం చెప్పుకుంటారు భార్యలకు? ఎవడు కొట్టిండంటే ఏం చెప్పుకుంటారు? అయితే నా మీతో మా మీద రసమాయి బాలకృష్ణ సైన్యం ఇది, కేసీఆర్ సైన్యం ఇది, కేటీఆర్ సైన్యం ఇది అవుతుందా? అందులో గుంపు వచ్చినట్టు వచ్చారు. సింగిల్ గా రసమై ఎక్కడే సింహం లాగా నిలబడ్డాడు. నిన్న రా అని చెప్పిన నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీతో కాదు వ్యక్తిగత నిజంగా చెప్తా ఉన్నా. మీ కార్యకర్తలను చూసి నాకు జాలేసి వదిలేసిన నేను మిమ్మల్ని. మీకు అది కూడా చెప్తా ఉన్నా, జాలి అనిపించింది. మీకు నాకేం కొట్లాటుంటుంది పాపం. పని చేసుకుని బతకటోళ్ళు, మోమాటానికి వచ్చిన వాళ్ళు, వాడు తాగి తీసుకొచ్చిన వాళ్ళు కొంతమంది చూసినా కదా. నిన్న పైసలు ఇచ్చి రారా బై రాంగా ఏమైనా చూసుకుంటా అంటే కొంతమంది వచ్చారు, నాకే ఫోటోలు పెట్టిండు చాలా మంది. అన్న ఏమనుకోకే ఇక ఇక్కడ ఎక్కించుకొచ్చింది అన్న. నేను ప్రామిస్ చెప్తాను, నిజంగా చెప్తాను. ఇక నా ఫోటోలు కావాలంటే మీకు పువ్వులతో సహా ఇస్తా. ఎంతమంది అంటే అంతమంది వాళ్ళే. మాకేం చేసినావు అన్న, మంచి చేసినావు కదన్నా. నా చెల్లి లగ్గమయ్యేటప్పుడు చెక్కిచ్చిపోయినావు, మా తాతకు ఇది ఇచ్చినావు అన్న. నీతో మాకేముంటుంది? ఏదో ఇక అల్లు ఉంటాయి, మనది కొన్ని ఉంటాయి, లైట్ పురుగులు ఉంటాయి. వాళ్ళందరూ నేను ఎవడైతే ముంగట్లో పడ్డాడో వాళ్ళందరూ నాది తిన్నోళ్ళే, నేను పోతే తాగిన. నేను 100% చెప్తాను. పెడతాడు, బిర్యానీ పెడతాను, దావత్ ఇస్తాను, వచ్చినాను అడిగి తింటూరు. మీరు చూడరు దయచేసి. ఎక్కడన్నా చూసినా అరే అన్న దండాల కాడ ఫంక్షన్ హాల్లో బిర్యానీలు పెట్టి బీర్లు పెట్టి దావత్ ఇచ్చినట్టు ఏమన్నా చూసినా మీరు? ఏం చేస్తున్నావు నారాయణ? నీకు ఏం తెలుస్తుంది? నీకు వచ్చింది హార్ట్ స్ట్రోక్ కాదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నేను 100% చెప్తాను. నీకున్నది ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్. నీకేం చేయాలో నీకు అర్థమైతలేదు. నేను దయచేసి ఎగతాళి చేయడానికి కోసమో ఏలన చేయడానికి కోసమో నేను మాట్లాడట్లేదు. నువ్వు చేస్తున్న పని చిల్లర పని వ్యవహారం ఉన్నది, అంతేగాని నువ్వు పిచ్చి నేను ఇంకా కూడా చెప్తా ఉన్నా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వాళ్ళ కార్యకర్తలు చెప్తా ఉన్నా. నేను ఈ బెదిరింపులకు నేను భయపడ తమ్ముళ్ళు. మీ ఎమ్మడి ఉన్నారు, అందరు ఉన్నారు. చాలా మంది ఎల్ఓసి ఇవ్వలేదని చెప్పినాడు నన్ను. నీ పక్కన కూర్చునైనా వాళ్ళకు 25 లక్షలు ఇచ్చిన చూసుకోమని అడకపో. మస్తు మందిగా పేపర్లలో వచ్చినాయి. అశోక్ ఎంతమందికి ఎల్ఓసీలు ఇప్పించినాం, ఎంతమందికి మస్తు. కానీ కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన. ఎన్నడన్నా రసమై ఆఫీస్ నుంచి ఒక ఫ్రాడ్ జరిగిందని ఒక చిన్న కంప్లైంట్ చూపిస్తావా? ఎల్ఓసీలు మస్తు చేసినాయి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెయ్యాల్సిన ఇస్తానన్న వాగ్దానాలు ఇయ్యు, నువ్వు చేస్తానన్న పని చెయ్యు. నువ్వు చేసే వరకు నేను అడుగుతూనే ఉంటా. అడుగుడు ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మాటల ద్వారా, నెక్స్ట్ పాటల ద్వారా వస్తుంది. అన్ని ఉంటాయని మళ్ళీ పాటల ద్వారా వస్తుంది. నేను కూడా చెప్తాను. నేను 100% నేను చెప్తున్నా. నువ్వు అసెంబ్లీలో ఆటగాడు పాటగాడని నాకు కీర్తియాల్సిన అవసరం లేదు. రసమై ఆట పాట అసైతుల ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతి అని చెప్పేసి ఎగిరి దుంకితే తెలంగాణ చేయగొట్టినటువంటి బిడ్డ మానకొండ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ. నీకు ఇది కూడా చెప్తా ఉన్నా. వాటితో నన్ను ఏం చేయలేవు. నీకు మళ్ళీ చెప్తా ఉన్నా, ఇంకా ఎప్పుడైనా దాడి అటాక్ అనే పేర్లు వాడితే దాడి ఎట్లా ఉంటుందో నీ క్యాంప్ ఆఫీస్ చూపిస్తా. నువ్వు గీడకేదో పువ్వ పెట్టి బిర్యానీతో 100 మంది రాలేదు. ముట్టడి అనేది ఎట్లా ఉంటుందో రసమై చూపిస్తే నీ క్యాంపు కార్యాలయంలో 5 సంవత్సరాలు గడ్డి కూడా మొలవదు. నేను అది కూడా చెప్తాను. తొక్కుడు దొక్కితే నీ క్యాంప్ ఆఫీసులో గడ్డె మొలవదు. నాగసాకిలో సెకండ్ ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద బాంబు వేసినప్పుడు నాగసాకి అనే ఒక రాష్ట్రం ఏ విధంగా హిరోషిమా చూసినావా? ఎస్, హిరోషిమా నాగసాకి గడ్డి మొలవలేదు, భూమి బద్దలైపోయింది. దాంట్లో ఉండాలి నా కథ. ఇప్పుడు చెప్తున్నా. ఇక చూసినావు కదా ఎంతమంది ఉన్నారు.